మనం జీవితంలో పాజిటివ్ గా ఉండాలంటారు, కానీ మనకి ప్రతి విషయం పైన ఆశావాహ దృక్పథం ఉంటే అనుకున్నది జరగకపోతే మళ్ళీ బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు విపరీతమైన ఒత్తిడికి కూడా లోనవుతాం. మరి ఎలా ఉండాలి? జీవితంలో ఎలా ముందుకు సాగాలి? కష్టం వచ్చినా సుఖం కలిగినా ఎలా ప్రవర్తించాలి? అది తెలియాలంటే ఈ జపాన్ కథ వినాల్సిందే. ఇప్పటికీ జపనీయులు ఫాలో అయ్యే ఫిలాసఫీ ఇదే. అంతేకాదు వారి ఆయుష్ కూడా పెరగడానికి కారణమయ్యే లైఫ్ స్టోరీ ఇది. జపాన్లోని ఓ మారుమూల గ్రామంలో ఓ వృద్ధుడున్నాడు. అతను చాలా పేదవాడు, కానీ సంతోషంగా బతుకుతున్నాడు. అతనికి ఉన్నది ఒక్కడే కొడుకు. అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకుని తెచ్చి గ్రామంలో అమ్మేవాడు. అయితే ఆ వృద్ధుడి దగ్గర అద్భుతమైన ఓ తెల్లటి గుర్రం ఉంది. ఆ తెల్ల గుర్రం ఎంత అందంగా ఉంటుందంటే రాజే అసూయపడేంతగా బలిష్టంగా చాలా అందంగా ఉంటుంది. ఆ గుర్రం మీదే రోజు ప్రయాణం చేసేవాడు. ఆ గుర్రం అంటే ఆ వృద్ధుడికి ప్రాణం. ఇటు ఆ గుర్రం కూడా తన యజమానిని ఎంతో ప్రేమించేది. అయితే ఇతని గుర్రాన్ని కొంటామని ఎంతోమంది వ్యాపారులు వచ్చారు. 10 రెట్ల ధరని ఇస్తామని చెప్పారు. కానీ ఆ వృద్ధుడు అమ్మడానికి ఇష్టపడలేదు. చివరకు రాజు కూడా తన మనుషులను పంపించాడు. ఆ గుర్రం ఇస్తే కావలసినంత సంపదిస్తాను, నాకు అమ్మమని కోరాడు. కానీ ఆ వృద్ధుడు మాత్రం తనకు ఉన్న ఏకైక ఆధారం ఇదే, నేను అమ్మను అని చెప్పాడు. ఇలా ఎంతోమంది కోరినా కూడా ఆ తెల్లటి గుర్రాన్ని మాత్రం అమ్మేందుకు ఆ వృద్ధుడు అస్సలు ఇష్టపడలేదు. ఇక ఆ తర్వాత గ్రామంలోని వారంతా కూడా ఆ వృద్ధుడిని తిట్టేవారు. నీకు సరిగా తినడానికే తిండి లేదు, ఆ ఉన్న గుర్రాన్ని అమ్మితే నీకు కావలసినంత ధనం వచ్చేది, హాయిగా కూర్చొని బ్రతికేవాడివి, నీ అంత మూర్ఖులు లేరని గ్రామస్తులు విమర్శించడం మొదలు పెట్టారు. కానీ ఆ వృద్ధుడు మాత్రం మీకది ఒక జంతువు, నాకు మాత్రం స్నేహితుడు, ఒక మనిషి లాంటి వాడే, నా స్నేహితుడిని నేనెందుకు అమ్ముతాను? నాకు వచ్చే ధనం కంటే గుర్రం నా దగ్గర ఉంటే సంతోషం ఎక్కువగా ఉంటుంది. నాకు ఆ గుర్రానికి ఉన్న అనుబంధం మీకు తెలియదు, దాన్ని నాతో అదృష్టంతో పోల్చొద్దని చెప్పాడు. అందరూ కూడా ఈ ముసలోడికి పిచ్చి పట్టిందనుకున్నారు. ఇలా కొన్ని వారాలు గడిచాయి. హఠాత్తుగా ఓ రోజు ఉదయాన్నే వృద్ధుడు తన గుర్రపుశాలలో గుర్రం కనిపించకపోవడంతో చుట్టూ వెతికాడు. కానీ ఎక్కడా కూడా ఆ గుర్రం కనిపించలేదు. అయినా సరే ఆ వృద్ధుడు బాధపడలేదు. కానీ గ్రామస్తులంతా గొప్ప అదృష్టం వదులుకున్నావా, ముందే దాన్ని అమ్మి ఉంటే నీకు కావాల్సినంత డబ్బు వచ్చేది, ఇప్పుడు చూడు ఏమైందో, నీ గుర్రాన్ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారని విమర్శించడం మొదలు పెట్టారు. అంతేకాదు అది నీకో శాపం, అదృష్టం గుర్రం నోట్లో ఉన్నా కూడా ఇంట్లో దరిద్రం అనుభవించావు, ఇప్పుడు నీ గుర్రం కూడా పోయింది, ఇది నీకు గత జన్మ శాపమై ఉంటుంది, ఇది నీ కర్మ అని తిట్టడం మొదలుపెట్టారు. వారి మాటలు విన్న వృద్ధుడు, మీరు నా గుర్రం పోయిందని చెబుతున్నారు, అప్పుడే శాపమని నిందిస్తున్నారు, ఎవరికి తెలుసు ఏది శాపమో ఏది అదృష్టమో, మనకు ఏదీ తెలియదని చెప్పాడు. అయినా కూడా నీ మూర్ఖత్వం ఇంతే, చెబితే వినవు, మమ్మల్ని కూడా పిచ్చివాళ్ళు అంటావు, నీ గుర్రం పోవడం నీ కర్మ, మమ్మల్ని కూడా నువ్వు ఏమార్చొద్దు, ఇంకా దరిద్రంలో బ్రతుకు అన్నారు. మీరు కేవలం గుర్రం పోయిందనే చూస్తున్నారు, నా జీవితాన్ని అంచనా వేసేస్తున్నారు, ఆ గుర్రం నా జీవితంలో లేదని నా మొత్తం జీవితాన్ని నిందిస్తున్నారు, కానీ అది పోవడం వల్ల కూడా మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఎవరికి తెలుసు అన్నాడు. గ్రామస్తులంతా గొల్లున నవ్వారు. నీకు తెలివి లేదు, అది ఉంటే హాయిగా రాజుకు అమ్మేసి దర్జాగా బ్రతికేవాడివి, నీ కర్మ, నీ అంత దురదృష్టవంతుడు ఎవ్వరూ లేరు అని నిందించారు. అలా అలా వారం రోజులు గడిచాయి. ఈలోపు ఆ వృద్ధాప్యంలో కూడా కొడుకుతో కలిసి అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకుని వస్తూ ఉండేవాడు. ఆ కట్టెల మూటను కొడుకు తలపై పెట్టేవాడు. అతన్ని చూసి నవ్వుకునేవారు. అయితే ఓ రోజు హఠాత్తుగా తన తెల్లగుర్రం ఆ వృద్ధుడి ఇంటికి చేరింది. అంతేకాదు తనతో పాటుగా డజను తనలాంటి తెల్లగుర్రాలను తీసుకొచ్చి తన గుర్రపుశాలలో పడుకుంది. అది తెలుసుకున్న గ్రామస్తులంతా వాటిని చూసేందుకు పరిగెత్తుకొచ్చారు. మళ్ళీ ఆ వృద్ధుడితో, నువ్వు చెప్పింది నిజమే, గుర్రం పోయినా నువ్వు పట్టించుకోలేదు, నువ్వు చెప్పినట్లుగానే నీకు అదృష్టాన్ని తీసుకొచ్చింది, నీ అంత తెలివైన వాడు లేడని అతన్ని మొక్కటం మొదలు పెట్టారు. నిజంగా ఆ గుర్రం నీకు కర్మ కాదు, దురదృష్టం కాదు, నీ అదృష్టమని పొగట్టం మొదలు పెట్టారు. మళ్ళీ ఆ మాటలు విని నవ్వుకున్నాడు వృద్ధుడు. తెల్ల గుర్రం తీసుకొచ్చిన డజను గుర్రాలను చూసి నేను మళ్ళీ ధనవంతుడినయ్యానంటున్నారు, అదృష్టం అంటున్నారు, కానీ భవిష్యత్ ఎవరికి తెలుసు? ఇది దురదృష్టం కావచ్చు, నా కర్మ మారచ్చు. ప్రతి విషయానికి వెంటనే ఓ నిర్ణయానికి రాకూడదు. జీవితంలో కళ్ళ ముందు కనిపించేదే అంతా కాదు. ఒక పేజీ చదివి బుక్ మొత్తం ఎలా ఉందో చెప్పగలరా? ఇది కూడా అంతేనని చెప్పాడు. కానీ గ్రామస్తులు మాత్రం నమ్మలేదు. కళ్ళెదురుగా ధనం కనిపిస్తుంటే ఈ ముసలోడు ఇంకా ఇలానే మాట్లాడుతున్నాడు, ఇకనైనా ఆ గుర్రాలతో అదృష్టాన్ని మార్చుకుంటే మంచిదని చెప్పి వెళ్లిపోయారు. అయితే అడవిలో పెరిగిన ఆ తెల్ల గుర్రాలకు శిక్షణ ఇచ్చేవాడు ఆ వృద్ధుడి కొడుకు. ఓ రోజున ఓ గుర్రం ఎక్కి ట్రైనింగ్ ఇస్తుండగా పరిగెత్తికెళ్లి కింద పడేసింది. వాటి వెనుక వచ్చిన గుర్రాలు అతని కాలును తొక్కేస్తాయి. దీంతో కాలు విరిగిపోయింది. ఆ విషయం తెలిసి గ్రామస్తులు అతని ఇంటి ముందుకు వచ్చి కొడుకును పరామర్శించారు. నిజమే నువ్వు చెప్పింది, ఆ గుర్రాల వల్ల నీ కొడుకు కాలు విరిగింది, నీకు సేవ చేయాల్సిన వయసులో నువ్వే కొడుకుకు చేస్తున్నావు, నిజంగా ఆ తెల్ల గుర్రాలు శాపమే, వాటి వల్ల నీకు ఏ ఉపయోగం లేదన్నారు.
ఆ మాట విన్న వృద్ధుడు మళ్ళీ నవ్వాడు. ఒక్క రోజుతో జీవితం ముగియదు. కళ్ళ ముందు ఉన్న చిన్న విషయాన్ని మీరు చూస్తున్నారు. నా కొడుకు కాలు విరిగితే దురదృష్టమో అదృష్టమో అని మీరెలా చెబుతారు? మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. ఏది శాపమో ఏది మంచిదో మనకు తెలియదన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాట విన్నాక గ్రామస్తులు మళ్ళీ కోపడ్డారు. కొడుకు కాలు విరిగితే దురదృష్టం కాకుంటే ఏంటి? కాలు విరిగి మంచాన పడ్డాడు. నువ్వు ఈ వయసులో సేవలు చేస్తున్నావు. ఈ గుర్రాలు నీకు చెడునే తెప్పించాయని చెప్పి వెళ్ళిపోయారు. అలా 6 నెలలు గడిచిపోయింది. ఇంతలో తమ దేశంపైకి పక్కనే ఉన్న మరో దేశం దండయాత్రకు వచ్చింది. దీంతో యుద్ధం చేయాల్సి రావడంతో రాజు గ్రామంలోని యువకులనంతా రావాలని ఆదేశించాడు. దీంతో సైన్యాధికారులు యువకులను యుద్ధం చేసేందుకు తీసుకెళ్లారు. ఒక్క వృద్ధుడి కొడుకుని తప్ప. ఎందుకంటే కాలు విరిగి మంచాన పడ్డాడు కాబట్టి. దీంతో మళ్లీ గ్రామస్తులు ఆ వృద్ధుడి దగ్గరకు వచ్చారు. నువ్వు చెప్పింది నిజమే. నీ కొడుకు కాలు విరిగి ఇప్పుడు నీ ముందున్నాడు కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి. మా కొడుకులు యుద్ధానికి వెళ్లారు. ప్రాణాలతో వస్తారో రారో తెలియదు. చివరి చూపు కూడా చూస్తామో లేదో అని కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు ముందు చెప్పినా మేము వినలేదు. నీకు తెల్ల గుర్రాలు రావడం అదృష్టమే. నీ కొడుకు కాలు విరగడం కూడా అదృష్టమేనని పొగిడారు. వారి మాటలు విన్న ఆ వృద్ధుడు, ఇక మీతో మాట్లాడటం నా వల్ల కాదు. ప్రతి చిన్న విషయానికి ముందే ఓ నిర్ణయానికి వస్తారు. ఏం జరుగుతుందో ఎవ్వరికి ఏమీ తెలియదు. నాది అదృష్టమో మీది శాపమో ఎలా మాట్లాడుతారు? ప్రతిదీ ముందే ఊహించుకోవద్దు. అనుకున్నది జరగకుంటే బాధపడతాం. ఎవరో ముందే ఊహించి ఏది చెప్పలేరు. దేవుడికి మాత్రమే తెలుసు. ముందున్నది అదృష్టం కావచ్చు, దురదృష్టం కావచ్చు. కొన్నిసార్లు దురదృష్టం కాస్త అదృష్టంగా మారచ్చు. మనం మాత్రం చేయాల్సింది ఒకటే. మనం మన పని చేసుకుంటూ వెళ్ళడమే. మనకు నచ్చిన పని చేయాలి. ఎవరో చెప్పారని చేయొద్దు. మిగతాదంతా దేవుడే నిర్ణయిస్తాడని చెప్పాడు ఆ వృద్ధుడు. అంతే. నాటి నుంచి కష్టాలకు ఎడవకుండా బెదరకుండా బ్రతకడం అలవాటు చేసుకున్నారు ప్రజలు. నాటి నుంచి ఆ ఊళ్ళో ఆ వృద్ధుడి ఫిలాసఫీని అనుసరించడం మొదలు పెట్టారు. అది కాస్త దేశం మొత్తం పాకింది. నచ్చిన పని నచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళాలి. పని మాత్రమే చేయాలి. మిగతాది దేవుడు చూసుకుంటాడని నమ్మడం మొదలు పెట్టారు. ఇదే జపాన్ ఫిలాసఫీ. అందరూ కష్టపడి పని చేస్తారు, ఖాళీగా ఉండరు. మనశ్శాంతిగా కష్టపడి పని చేయడమే అలవాటు చేసుకుని ఆయుష్ను కూడా పెంచుకున్నారు జపనీయులు. మరి ఆ వృద్ధుడి ఫిలాసఫీకి మీరిచ్చే కమెంట్ ఏంటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.